దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలు తేటగా విందాం. యెహెజ్కేలు గ్రంథము నుండి 40వ అధ్యాయం 38 నుండి 43 వచనాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు లేఖనాలను తెరచి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 38 నుండి 43 వచనాలు. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహన బలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను. వీటి మీద దహన బలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కు చోటున ఇరుప్రక్కల 2 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గర నుండెను. అవి 3.5 నిడివియు 3.5 వెడల్పును 3 ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలి. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, జాలి కలిగిన మా దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడా, కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము నడిపించుచూ ఉన్నవాడా, ఏ యోగ్యత మాలో లేకపోయినా మమ్మను మీ పిల్లలుగా ఎంచి విశ్వాసము ద్వారా మీ పిల్లలయ్యే అధికారం ఇచ్చి మా ప్రభువా మీ వారసులుగా మమ్మను చేసినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన గ్రంథములో నుండి తేటగా, సూటిగా, స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుతారని, తోడయుండి మేలు చేయమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి అమూల్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, మన జీవితంలో 7 మెట్ల అనుభవం, మన జీవితంలో 8 మెట్ల అనుభవం కొంత మనము చూచాం. ఈరోజు మనము చదువుకున్న వచన భాగములో బలి పశువులను వధించు బల్లలు, బలి పశువులను వధించు బల్లలు, లోపటి ఆవరణము, గుమ్మములు 28 నుండి 37 వచనాలలో మనం విన్నాం. ఇప్పుడు బలి పశువులను వధించు బల్లలు. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి ఉండెను అని చూస్తున్నాం. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి ఉండెను. అక్కడ దహన బలి పశువుల మాంసములు కడుగుదురు అని 38వ వచనములో
మనము చూస్తున్నాం. దహన బలి పశువుల మాంసము కడుగుదురు. 42వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదివితే 42వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడి చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశువులు ఉంచెదరు. ఆ పాప పరిహారార్థ బలి పశువు మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. ఆ స్థలము అతి పరిశుద్ధం అన్నాడు. అలాగుననే ప్రియులారా 46వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. 46:2. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు అన్నాడు. ప్రియులారా, ఈ వచన భాగాల్లో మనము చదువుకున్న సందేశం సత్యం ఏంటంటే, దహన బలి మాంసము కడిగి అర్పించగా అది ఇంపైన సువాసనగా దేవునికి చేరను. అది ఇంపైన సువాసనగా దేవునికి చేరెను అనే మాట మనము చూస్తున్నాం. నిజమే, అర్పించిన అర్పణ దేవునికి సువాసనగా చేరవలసినదిగా ఉన్నది. దేవునికి సువాసనగా లేనిది దేవుడు ఆగ్రాణించడు అనేది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. లేవియాకాండం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, లేవియాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను అన్నాడు. చూసారా? ఎందుకు? యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహించాలి. 13వ వచనం కూడా అదే చెప్తా ఉంది. 13వ వచనం, లేవియాకాండం 1వ అధ్యాయం 13వ వచనం. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దహన బలి అనగా, చూసారా, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అందుకే దహన బలి ఆంత్రములు కడుగుటకే సొలొమోను 10 స్నానపు గంగాళములు చేయించినట్లుగా చూస్తాం. అవి కడుగబడకపోతే దేవునికి ఇంపైనవిగా ఉండవు. అవి కడుగబడాలి గనుకనే సొలొమోను 10 స్నానపు గంగాళములు చేయించాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం.
4వ అధ్యాయం 6వ వచనం. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టునకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు అన్నాడు. చూసారా, సొలొమోను 10 స్నానపు గంగాళములను చేయించినప్పుడు ప్రియులారా, అక్కడ దహన బలులుగా అర్పించు వాటిని కడుగుదురు అన్నాడు. రాజుల మొదటి గ్రంథములో కూడా 7వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 27 నుండి 39 వచనాలు, 27 నుండి 39 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ తొట్లను తయారు చేసినట్లుగా మనము ఈ భాగంలో మనము చూస్తాం. ఈ తొట్లను తయారు చేసిన కారణం ఏమిటంటే శుద్ధి చేయడానికి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ దహన బలి ఆంత్రములను కడుగుట కదా, దహన బలి పశువుల మాంసమును కడుగుట అనే భావం వచ్చినప్పుడు పవిత్రతను చూపుచున్నది అనేది సత్యం. ప్రియులారా, పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోవాహు తన జీవితంలో ఆయన పవిత్రమైన పక్షులను అర్పించినట్లుగా చూస్తాం కదా. ఆదికాండం 8వ అధ్యాయం చూడండి వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను అన్నాడు. గమనించారా? నోవాహు పవిత్రమైన వాటిని అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా వాటిని ఆగ్రాణించాడు. కనుక పవిత్రతకే ప్రభువు ప్రాధాన్యతనిస్తాడు. దహన బలి మన ప్రియ ప్రభువుకు సూచనగా ఉన్నది. కడుగుట పవిత్రతకు సూచన, దహన బలి మన ప్రియ ప్రభువుకు సూచన. ఇలా మనం ఆలోచన చేద్దాం. ఆయన నిర్దోషిగా తన్ను తాను దేవునికి అర్పించుకొనెను అనే మాట చూస్తాం కదా. తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఆయన అర్పణ దేవునికి పరిమళ వాసనగా ఉండెను. ఆయన అర్పణ దేవునికి పరిమళ వాసనగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం.
నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనుట వలన మనస్సాక్షి అంటే మన మనస్సాక్షి ఏమైందండి? శుద్ధి చేయబడింది. మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది. అవును, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మన కొరకు ఆయన తన్ను తాను దేవునికి బలిగాను అప్పగించుకున్న కారణము చేత మనమేమయ్యాం? పరిమళ వాసనగా మార్చబడ్డాం. పరిమళ వాసనగా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిన వాడు. కనుక దైవ గ్రంథములో వ్రాయబడినట్లు పరిమళ వాసనగా మార్చబడడానికి, మనస్సాక్షి శుద్ధి చేయబడడానికి ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. కనుక మనలను కూడా సువాసనగా మార్చాడు. మనలను సువాసనగా మార్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును 14 నుండి 16 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాం. క్రీస్తు సువాసనయై ఉన్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను ఉన్నాం. క్రీస్తు సువాసన జీవపు సువాసన, జీవార్థమైన జీవపు సువాసన. మనము సువాసనను అనుభవించడానికి మన ప్రియ ప్రభు నీ సువాసన అనుభవించాడు. నీ సువాసన. ఏమండి? నీ సువాసన కాదు, నీ సువాసన. నీ సువాసన అంటే ఎట్లా అనుభవించాడు? ఏమండి? ఆయన కొడుతూ ఉన్నప్పుడు ఆయన దేహములో నుండి రక్తము దారలు దారలుగా కారింది. రక్తము ఏ వాసన వచ్చుద్ది? నీ సువాసనే కదా రక్తం. మరి ఉమ్ము ఏ వాసన వచ్చుద్ది? అంతమంది కాండ్రించి ముఖం మీద ఉమ్మినప్పుడు అది కూడా నీ సువాసనే కదండి. అంటే నీ సువాసన ఆయన అనుభవించి, నిర్దోషి అయిన ఆయన, నిర్మలుడైన ఆయన, పాపము లేని ఆయన, పాపమెరుగని ఆయన, పాపములను తీసివేయడానికి వచ్చిన ఆయన, పాపము లేదని సవాలు విసిరిన ఆయన, మన నీ సువాసనంతా ఆయన భరించి మనలను క్రీస్తు సువాసనగా చేశాడు. అర్థమైందండి? క్రీస్తు వాసనగా చేశాడు. మరి క్రీస్తు వాసనగా చేసిన తరువాత ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనము కూడా పరిశుద్ధముగాని దేవునికి సమర్పించుకోవాలి. పాపమునకు చచ్చి దేవుని కొరకు పరిశుద్ధముగాని జీవించాలి. ఏమండోయ్? పరిమళ తైలంగా దేవుడు మార్చాడు, సువాసనగా మార్చాడు. ఇప్పుడు బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడిందనుకోండి, ఇప్పుడు ఆ అత్తరంతా ఏమైపోతుంది?
పారబోయటమేనా, పనికొచ్చుద్దా? కనుక పరిమళ వాసనగా దేవుడు మనలను చేశాడన్న తర్వాత ఇంకా ఎవరే గాని వారి సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. విడిచిపెట్టి వచ్చిన దుర్వాసన, ఈడిచి వచ్చినటువంటి చెడు వాసన, ఈడిచి వచ్చినటువంటి పాపం, విసర్జించినటువంటి అపవిత్రత, అది మరలా మనలోనికి రాకుండా మనము జాగ్రత్త పడాలి. చచ్చిన ఈగ పడితే సాక్ష్యమంతా పాడైపోతుంది. అవునా కదా? ప్రసంగి గ్రంథంలో. ప్రియులారా, బుక్కవాని తైలములో చచ్చిన ఈగ పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజంగా రక్షించబడినటువంటి వారి జీవితాలండి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ప్రియులారా, పవిత్రంగా తమ్మును తాము కాపాడుకుంటూనే ఉంటారు. ఎందుకు? ఎక్కడ మరలా దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తాము అనే భయముతో. అందుకే పౌలు కూడా చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అని చెప్పలేదండి? భయముతోనూ వణకుతోనూ కొనసాగించండి అన్నాడు. ప్రియులారా, భయముతోనూ వణకుతోనూ కొనసాగించండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. వాడెంత గనుడో, వాడెంత జ్ఞానో, కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న బుద్ధిహీనత కనబడింది అనుకోండి, అది అతన్ని తేలగొట్టును, వెర్రివాణిని చేస్తుందన్నమాట. లోకుగా గనపడతాడు. కనుక తన జ్ఞానాన్ని తాను కాపాడుకోవాలి, తన ఘనతను తాను కాపాడుకోవాలి. చచ్చిన ఈగలు పడకుండా సాక్ష్యములో చాలా జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని చాలా తేటగా చెబుతా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మరేం చేయాలి? మన ప్రభువు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక మనము కూడా దేవునికి అప్పగించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారంగా మనము కూడా సజీవ యాగముగా మనలను మనము దేవునికి సమర్పించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇట్టి శ్రేష్టమైన అనుభవానికి మనము రావాలి. కడుగబడిన అనుభవములోనికి రావాలి. దేవునికి అర్పించుకొని పరిమళ వాసనగా జీవించే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మీరెక్కడైనా పరిమళ వాసన అనే మాట ఎక్కడ వచ్చినా అది మన జీవిత సాక్ష్యానికి సూచన. వస్త్రం అనే మాట ఎక్కడొచ్చినా అది ప్రవర్తనకు సూచన. కనుక మన సాక్ష్యం నలుదిశలా వ్యాపించగలుగునట్లు పరిమళ వాసన కలిగిన వారుగా ఉండాలి. కనుక మన అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించాలి. రోమాపత్రికలోనే చెప్పాడు కదా, 6వ అధ్యాయం 11వ వచనమా, 6:11,
అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై మృతులుగా ఉండాలి, దేవుని విషయమై సజీవులముగా మనము ఉండాలి అన్నాడు. ఇక 13వ వచనములో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఇప్పుడు చెప్పండి, మన అవయవాలు దేనికి సాధనాలుగా ఉండాలి? నీతికి సాధనాలుగా ఉండాలి. మరి మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉన్నాయా? ప్రశ్న వేసుకుందాం. మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉన్నాయంటారా? నీతికి సాధనాలుగానే ఉన్నాయా? మన అవయవాలు ఎక్కడ నీతి తప్పినా అది దేవునికి మహిమ కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉంచి దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సమర్పణానుభవము మనము ప్రతిదినము కలిగి ఉండాలి అనే విషయం అక్కడ దహన బలి పశువుల మాంసమును కడగడం, అది పవిత్రతను అర్పించడం, అది సువాసనను, పరిమళ వాసనను మనము అర్థం చేసుకున్నాం. అయితే ప్రియులారా, మనము గుమ్మపు మంటపములలో ఇరుప్రక్కల 2 బల్లలు ఉంచబడెను అని మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నామండి? 39వ వచనం. మరి గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను, వీటి మీద దహన బలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును అని వ్రాయబడింది కదా. ప్రియులారా, ఈ 3 బలులను గూర్చిన వివరాలు లేవ్యాకాండములో వ్రాయబడ్డాయి. ఈ 3 బలులను గూర్చిన వివరాలు మీరు చదువుతారా? తర్వాత రాసుకోండి. 1వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను, 5, 6 అధ్యాయాలలోను ఈ 3 బలులను గూర్చిన వివరాలు వ్రాయబడ్డాయి. లేవ్యాకాండం 1వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5, 6 అధ్యాయాలు వివరించబడింది. యేసుక్రీస్తు బలిలో ఈ 3 బలులు నెరవేరినవి. ఎవరి బలిలో? యేసుక్రీస్తు బలిలో ఈ 3 బలులు నెరవేరినవి. ఆయనే సంపూర్ణమైన బలి. ఈ బలులన్నీ కూడా ఆయన బలికి సూచన మాత్రమే. ఈ బలులన్నీ ఆయన బలికి సూచన మాత్రమే. బైబిల్ కాలేజీలో ఆ బలులను గూర్చిన వివరాలు, ఒక్కొక్క బలిని గూర్చి చాలా డీప్ స్టడీ చేయడం జరుగుద్ది. వారికి వివరించి చెప్తాం బలులను గూర్చిన విషయాలు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు మనము చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది ఈ బలిని గూర్చి. అయితే నేను ఒక్క ముక్కలో చదువుతాను. 10వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. 1 నుండి 14 వచనాలు. 1 నుండి 14 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది ఈ బలిని గూర్చి. అయితే నేను ఒక్క ముక్కలో చదువుతాను. 10వ అధ్యాయం
చూడండి 12వ వచనంలో, ఈయన అయితే అంటే మన ప్రభు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, చాలు. పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. మరి ఆ ఒక్క బలి చేత మనల్ని ఏం చేశాడు? 14వ వచనం చదివితే సరిపోతుంది. 14వ వచనం, ఈ ఒక్క అర్పణ చేత అంటే ఒక్క బలి చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఒక్క బలి చేత లేక ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేశాడు. సదాకాలమునకు సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడు వారిని అనే మాటలో చాలా విశేషమైన సత్యము ఉన్నది. సదాకాలం పరిశుద్ధపరచబడు వారిని ఒక్క బలి చేత సదాకాలమునకు సంపూర్ణులనుగా చేశాడు. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. మెస్సియా రాజ్యములో మరలా బలులు, పశువుల బలులు అర్పిస్తారా లేదా అనేది మన ఆలోచన కాదు, కానీ ఇందులో ఆత్మీయ పోలికలే మనము ధ్యానిస్తున్నాం. బలులను గూర్చిన ఎన్నో వివరాలు తెలుసుకోవడానికి లేవియాకాండం వ్యాఖ్యానంలో మనము చాలా విషయాలు వినవచ్చు. బలులను గూర్చిన ఎన్నో వివరాలు ఆ గ్రంథం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక గుమ్మము యొక్క వాకిలి దగ్గర మెట్లు ఎక్కు చోట ఇరుప్రక్కల బల్లలు ఉండెను. ఏమున్నాయండి? బల్లలు. దహన బలి పశువులు మొదలగు పశువులు, బహుశా అన్ని విధాల పశువులు అక్కడ ఉండవచ్చు. ఆ బలులు అర్పించుటకు బల్లలు ఉంచబడిను అని 40 నుండి 42, అలాగే 45వ అధ్యాయం 17వ వచనం, 46వ అధ్యాయం 12వ వచనం, ఈ బలులన్నీ కూడా క్రీస్తులోని సంపూర్ణముగా ఇమిడి ఉన్నవి. కనుక మనము మన దేహాలను దేవునికి అప్పగించుకొని సమస్తము ఆయనకు సమర్పింపవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ నేను 7-8 విషయాలు మీకు చెప్పాలని ఆలోచన ఉన్నది. సమయం అయితే దగ్గర పడింది. అయినా ఒక 5 మినిట్స్లో చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమయ్యారు? ఆయన 12వ వచనం చదువుకున్నాం కదా 10వ అధ్యాయంలో. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. అవును. 14వ వచనములో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ సంపూర్ణులంటే ఎవరు? సదాకాలమునకు సంపూర్ణులు ఎవరిని? ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం అంటే పరిశుద్ధులే సంపూర్ణులు. సంపూర్ణత అంటే 7 విషయాలు. 7 అనేది సంపూర్ణతకు సూచనగా ఉన్నది. కాబట్టి ఆ 7 విషయాలు ఏంటో మీతో తేటగా చెప్పాలని మనవి చేస్తున్నా. అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడుగబడతారో వారెవరు? సంపూర్ణులు అన్నాడు. అనగా వారు సదాకాలమునకు సంపూర్ణ సిద్ధి పొందినవారు. అంటే వారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నవారు అనే భావం. కనుక ఒకటి, పరిశుద్ధులు దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం ఏమిటి?
విందామండి. 1 కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇక్కడ పరిశుద్ధులు ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది? తన సన్నిధిని పరిశుద్ధులుగా. జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, పరిశుద్ధులకే తన సన్నిధిలో చోటున్నది. అపరిశుద్ధులకు చోటు లేదు. ఆయన ఒక్క బలిని అర్పించుట చేత మనలను సదాకాలము నిలుచు సంపూర్ణులనుగా చేశాడు. అంటే నెంబర్ 1, తన సన్నిధిని పరిశుద్ధులుగా చేశాడు. తన సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చాడు. తన సన్నిధిలో ఉంచడమే కాదు, నెంబర్ 2, దేవుడు ఏమిచ్చాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ మాట రాసుకోండి. పరిశుద్ధత కలిగిన వాడు రేపు ప్రభువును చూస్తాడు. ఒకటి, ప్రభు సన్నిధిలో ఉండే బాధ్యత ఎవరికిచ్చాడు? పరిశుద్ధునికే. రేపు ప్రభువును చూచే భాగ్యం ఎవరికిచ్చాడు? పరిశుద్ధునికే. పరిశుద్ధత లేకపోతే రేపు ప్రభువును చూచే భాగ్యం ఆ వ్యక్తికి ఏ మాత్రం ఉండదండి. మాత్రమే కాదు, పరిశుద్ధునికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందుంటుంది యూదా పత్రిక, ఒకే అధ్యాయం. ఇందులో 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కానీ చివరి భాగంలో ఒక మాట మనం చదువుకుందాం. చివరి భాగంలో ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అన్నాడు. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను అన్నాడు. ప్రభువు తన పరిశుద్ధుల వేవేల పరిశుద్ధుల కదా పరివారముతో వచ్చాను అన్నాడు. రేపు ప్రభువుతో ఉండేది ఎవరు? మీరు చెప్పడంలే. పరిశుద్ధులు. అంతే. ఆన్సర్ చెప్పి మ్యూట్ పెట్టుకోండి. ప్రభు సన్నిధిలో ఉండేది ఎవరు? పరిశుద్ధులే. పరిశుద్ధులే. రేపు ప్రభువును చూచేది ఎవరు? పరిశుద్ధులే. రేపు ప్రభువుతో ఉండేది ఎవరు? పరిశుద్ధులే. ఈ పరిశుద్ధత లేని ఈ చర్చిలకు వెళ్ళి ఈ మందొందు చూశారా? మందంటే గొర్రెలండి. వీళ్ళు ఉన్నారు చూశారా? వీళ్ళందరూ రేపు పరలోకానికి వస్తారనుకుంటున్నారా? ఓ ప్రియులారా, ఆ జనాన్ని చూసి మనం మోసపోవలసిన అవసరం అస్సలు లేదండి. ఆ జనసంఖ్యను చూసి మనం అస్సలు మోసపోవలసింది లేదు. అయితే వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయాలి. ప్రభు కూడా అవకాశం ఇస్తున్నాడు వారికి. మరి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బాగా సుఖంగా భోజనం చేసి పండుకోవాలా? లేదో. మనము సత్యాన్ని సత్యంగా ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళాలి. మనం చెబుతూ ఉంటే వాళ్ళలో ఏదో ఒక రోజు మార్పు వచ్చింది, కార్యం జరుగుద్ది. అందుకే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని పేతురు పత్రికలో చెప్పాడు. సరే, 3 విషయాలు. ఇక 4వది, ప్రభుతో ఉంటారు కదా, ప్రభువు వారికి ఏమిస్తాడంటే కొలసై పత్రిక 9 అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి భాగానికి రండి. చివరి భాగం
ఆ చివరి భాగం 11వ లైన్‌కి రండి. 9వ వచనం నుండి 11వ లైను 9 నుండి 12 వచనాలు. అక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేశాడు. రేపు పరిశుద్ధులకు దేవుడేమివ్వబోతున్నాడు? తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యం. రేపు పరిశుద్ధులకు స్వాస్యం ఇవ్వబోతున్నాడు. ఇదెంత గొప్ప భాగ్యం. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యాన్ని ప్రభువు మనకిస్తున్నాడండి. అంటే మనకంటే మీలో ఎవరు పరిశుద్ధత కలిగి ఉన్నారో వారికే. సదాకాలమునకు సంపూర్ణులనే మాటలో ఈ పరిశుద్ధతకు ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఎన్ని విన్నాం? 5 కదా? 5 విషయాలు విన్నాం. 4 5వ విషయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. 2:27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది కొంచెం ముందే చెప్పుకోవాల్సింది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్నాడు. అంటే ఇది యేసు ప్రభు కొరకు చెప్పబడిన మాటే అయినా, కానీ రేపు ప్రభు ఆకాశ మండలానికి వస్తే, ఎక్కడికి? ఆకాశ మండలం. ఆకాశ మండలం అంటే దానికి మరొక పేరేంటంటే మధ్యాకాశం. మధ్యాకాశం అనే మాట బైబిల్లో లేదు. దానికి ఆకాశ మండలం. రేపు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మొట్టమొదట లేచేది ఎవరు? పరిశుద్ధుల శరీరములు లేపబడతాయి. అంటే వారు కుళ్ళిపోయారనా? కాదు కదా, వారు లేపబడ్డారు. ఇప్పుడు సజీవులుగా భూమి మీద ఉన్న వారు ఏమవుతారు? ఎత్తబడతారు. అంటే వారు విడువబడి కుళ్ళిపోయారనా? నో. అదే చెప్పాడు యోబు భక్తుడు 19:25. ఆయన ఏమన్నాడంటే, నా చర్మము చీకిపోయినను నేను నా ప్రభువును చూస్తా, కన్నులారా చూస్తా, నా మట్టుకు నేనే చూస్తా అన్నాడు. 26వ వచనం చాలా అద్భుతమైన వచనం అండి. అసలు క్రైస్తవ నిరీక్షణకు ఒక ఆయుపట్టు లాంటి వచనం అది. ఎంత విలువైన వచనమో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యం కనుక పరిశుద్ధుని ఆయన కుళ్ళు పట్టనీయడు. కుళ్ళు పట్టనీయడు. రేపు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత మనకు పెట్టే పేరు ఏం పేరు అనుకున్నారు? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు పెట్టే పేరుందండోయ్. ఏం పేరు? 4వ అధ్యాయం 3వ వచనం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు అన్నాడు. రేపు పేరే ఏమైపోతుంది? పరిశుద్ధుడు. భూమి మీదే పెట్టేసుకున్నారు మన పరిశుద్ధరావు గారి పేరు. పేరు పరిశుద్ధరావు గారని పెట్టుకున్నా అది భూమి మీద కొంచెం కష్టమే లేండి కదా. కానీ మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు ఆ పేరు సార్థకం చక్కగా ఉంటుంది. అవును కదా. ఇక్కడ మనకి రకరకాల పేర్లు ఉన్నాయి. రేపు ఈ పేర్లన్నీ ఉండవండి అక్కడ. అందుకే నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనుషుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే 2-3 పేర్లు మార్చేసుకుంటా ఉంటారు. మీరు చూశారో లేదో. మరి వీళ్ళకి ఏ పేరు అక్కడ రికార్డ్ అవుద్దా అని నాకు డౌటు. సారీ. ఇన్ని పేర్లు మార్చుకున్న వాడికి రేపు అక్కడ ఏ పేరు ఉంటుందా అని నాకు చాలా బాధ వస్తూ ఉంటుందండి. ప్రభు ఏ పేరు రాసింటాడో అని. బైబిల్ గ్రంథంలో పేరు పెట్టుకుంటారు కన్నా ఆ పేరు లిఖించబడిద్ది అన్న. భూలోకంలో చాలా పేర్లు పెట్టుకుంటారన్నా.
ఈ అవును. పేరు నచ్చలేదని ఆ పేరు, ఆ పేరు నచ్చలేదని ఈ పేరు చాలా మంది పెట్టుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ! పాత పేరు ఉంటది. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పేర్లు మార్చుకుంటారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒకే ఒక పేరు. ఆ ఒక పేరు కాదు, ఇంకా 2, 3 పేర్లు, 4 పేర్లు కూడా పెట్టుకున్నోళ్ళు ఉన్నారు. ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానికి రికార్డ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు రికార్డ్ చూస్తే మాత్రం మళ్ళీ పాత పేరే ఉంటది ఆధార్ కార్డులో. ఒకవేళ మ్యారేజ్ రిజిస్టర్ అయితే కూడా పాత పేరే ఉంటది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా మంది. అసలు వీళ్ళందరి పేర్లు ఏ పేరు రాస్తాడా అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. నా జాతి పేరు, ఊరు పేరు. సరేలేండి. పాత పేరు, క్రొత్త పేరు ఒకటి ఉంటే చాలు. ఆ క్రొత్త పేరు ప్రభు సన్నిధిలో రాస్తాడు. వెరీ గుడ్. అయితే రేపు ఇక్కడున్న పేర్లన్నీ నేను అనుకున్న వీళ్ళు ఇన్ని పేర్లు పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే రేపు ఇక్కడ ఎన్ని పేర్లున్నా ఈ పేర్లు కాదు, రేపు అక్కడ ఉండే పేరు పరిశుద్ధుడు అనే పేరు ఉంటది కాబట్టి మార్చుకుంటున్నారా అనిపిచ్చుద్ది ఒక్కొక్కసారి. కానీ అది అంత కరెక్ట్ కాదేమో మరి తెలీదు నాకు. తెలియంది తెలుసని ఎందుకు చెప్తాను నేను? చెప్పను. కనుక రేపు మన పేరు మాత్రం ఆ! పరిశుద్ధుడు. ఎలా అంటే అది కూడా చెప్తాను వివరంగా. ఎలా అంటే ఇప్పుడు మన దారెంట ఆకుకూరల అబ్బాయి వెళ్తున్నాడనుకోండి. పేరుంటది. కానీ మనకు తోటకూర కావాలంటే ఏమంటాం? ఓ తోటకూర అబ్బాయి, గోంగూర అబ్బాయి, కొత్తిమీర అబ్బాయి, పుదీనా అబ్బాయి. ఏవండీ? మనకి ఏది కావాలంటే ఆ! ఆ పేరు పెట్టి పిలుస్తాం. అలాగే బైబిల్‌లో ధనవంతుడున్నాడు. ఆడికి పేరు లేదేంటి? ఉంది. ధనాన్ని బట్టి ఆ పేరు. పాపాత్మురాలుంది. ఆమెకి పేరు లేదా? ఉంది. కానీ ఆమె పాపాత్మురాలు. ఎందుకు ఆ పేరొచ్చింది? తాను చేసే విస్తారమైన పాపాలను బట్టి పాపాత్మురాలన్నారు. రేపు మనకొచ్చే పేరేంటంటే పరిశుద్ధుడు. మన పరిశుద్ధతను బట్టి అక్కడ మన పేరు పరిశుద్ధులు. అసలు నిజంగా ఆ పేరు అక్కడ పిలిపించుకుంటే ఎంత ఘనతో చెప్పలేనండి నేనది. ఎంత ఘనతో చెప్పలేను. ఇంకొకటి చెప్తాను. రేపు పరిశుద్ధులకు దేవుడిచ్చిన భాగ్యం. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం. 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. పరిశుద్ధులకు రేపు దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే మొదటి పునరుత్థానములో పాలు. అంతే కదా! మొదటి పునరుత్థానములో పాలున్నది. అంతేకాదు రెండవ మరణం వీరి మీద అధికారము చేయడానికి వీలు లేదు. అంతేకాదు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. ఎవరు? రేపు పరిపాలన చేసేది ఎవరండి? పరిశుద్ధులే. ఆ! పరిశుద్ధులే. 1000 సంవత్సరాలేనా? 1000 సంవత్సరాలేనా? లేక ఏజెస్ అండ్ ఏజెసా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం సర్వకాలం. 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో మీరు చదివితే బాగుండేది. కానీ ఆ! చదువుతున్నారా? నేను చదువుతాను. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యము ఏలుదు. ఎవరు? అసలు ఇట్టి భాగ్యాన్ని చిన్న పాపం చేసి పోగొట్టుకుంటారా అండి? ఏమండి? చిన్న పాపానికి, చిన్న అబద్ధానికి, లేకపోతే చిన్న లాభానికి ఏదో ఒక కాని పని చేయటం, ఇంతటి గొప్ప ధన్యత పోగొట్టుకుంటారా చెప్పండి మీరు? బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ ఒక్కటబడితే అంతా పోయినట్టేగా?
కనుక ప్రియులారా, యుగ యుగాంతముల వరకు రాజ్యమేలే గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే చెప్పాడు పౌలు తెస్సలోనికలకు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయములో, తన ఘటమును కాపాడుకోవాలి. ఏ విషయములో? పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకోవాలని చెప్పలేదా అండి? చెప్పాడా లేదండి? దీని మీద నేను చాలాసేపు చెప్పొచ్చు, సమయం లేదు. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో యుగ యుగాంతముల వరకు రాజ్యము చేసే ఒక గొప్ప అనుభూతిని కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకని ఒక్క అర్పణ చేత, ఒక్క బలి చేత మనలను సదాకాలమునకు సంపూర్ణులనుగా చేశాడు. ఆ బలిలో ఉన్న రహస్యం. పాత నిబంధనలో 5 రకాల బలులు, క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క బలి. ఆ బలిలో ఉన్న ఆ గొప్ప సత్యం. కనుక బలి పశువులను వధించు బల్లలు, ఆ బల్లల మీద దహన బలి యాంత్రములను కడగటానికి 10 స్నానపు గంగాళాలు, పవిత్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ రోజు వారు చేశారు. కనుక ప్రేమతో ప్రియులారా, మీ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించుకొని పరిశుద్ధతను కాపాడుకోవాలని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. ఎందుకంటే మీ పరిశుద్ధత అది మీకే ఉపయోగం. ఎవరి పరిశుద్ధత వారికే రేపు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మళ్ళా చెప్పనా? సంపూర్ణత 1, ప్రభు సన్నిధిలో ఉండేవారు పరిశుద్ధులు. 2, ప్రభువును చూచేవారు పరిశుద్ధులు. 3, ప్రభుతో ఉండేవారు పరిశుద్ధులు. 4, కుళ్ళు పట్టని వారు పరిశుద్ధులు. 5, పరిశుద్ధుల స్వాస్యము, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యము పొందేవారు పరిశుద్ధులు. 6, పరిశుద్ధులకు పరిశుద్ధులని పేరు. 7, పరిశుద్ధులే యుగ యుగాంతముల వరకు రాజ్యమేలతారు. ఇంత సంపూర్ణులుగా మన ప్రభు మనకు ఆ బలి ద్వారా ఇట్టి భాగ్యం ఇచ్చినందుకు దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరచుచు మన పరిశుద్ధతను మనము కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. మీ దివ్య లేఖనాలలో గొప్ప సత్యాలు దాచారు, వాటిని మాకు బయలుపరిచారు, వెల్లడి చేశారు, అందరికీ వినిపించారు. విన్నవారందరూ ఈ రోజైనా పరిశుద్ధులుగా మార్పు చెంది ఇక నుండి పరిశుద్ధతను కాపాడుకుంటూ మీకెంతో మహిమ తేగలుగునట్లు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు